రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు మండిపడతా ఉన్నారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత సుమిత్రానంద్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎందుకు దీని మీద పోరాటం చేస్తూ ఉంది? బీజేపీ పార్టీ కూడా ఏదైతే అపోజిషన్లో ఉందిగా వాళ్ళు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? ఎందుకంటే తెలంగాణను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మా భూములు మాకు కావాలని పోరాటం చేసింది బీఆర్ఎస్ మాత్రమే. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్గా మేము పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించినాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే ఏ చర్యనైనా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ భారీ కుంభకోణాన్ని అడ్డుకునే ప్రయత్నం, పోరాటం మేమే చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్లో కూడా బీజేపీలో కూడా ఒకరిద్దరు బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడినట్టు చూసినా ఈ కుంభకోణం వ్యవహారం వాళ్ళు కూడా నిజంగా తెలంగాణ వాదులైతే, తెలంగాణ మేలు కోరే వాళ్ళైతే మాట్లాడతారు. సాధారణంగా ఇక్కడ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా బీజేపీ ఉన్నది కదా. ఆ బడేబాయి చోటేబాయి జాయింట్ వెంచర్ సర్కార్ ఇక్కడ నడుస్తూ ఉంది కదా. వాళ్ళు ఎట్లా వస్తారు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. వాళ్ళ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడరు. కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు? హైదరాబాద్ మంత్రిగా వాళ్ళు మాట్లాడరు. తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళకు అవసరం లేదు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టం, తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టము, హైదరాబాదు భూములు, ఈ భారీ కుంభకోణం 5 లక్షల కోట్ల కుంభకోణం వెనుక కథ ఏంటి, కమామిష్ ఏంటి, ఎవరికి కట్టబెడతా ఉన్నారు? ఇంత తక్కువ వ్యవధిలో పుంటికూర పుక్కానికి, అగ్గువ సగ్గువకు ఎవరికి అంటగడతా ఉన్నారు? మరి కేవలం 3 నెలల వ్యవధిలోనే వీళ్ళంతా పాపం పొట్ట చేత పట్టుకొని లక్షలాది మంది కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. వాళ్ళ మీద అనేక చిన్న చితక వ్యాపారాలు నడుస్తున్నాయి ఇక్కడ. మరి ఉన్న పళంగా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తే పరిస్థితులు ఏంటి? నిజంగా కాలుష్యమే కారణమని మీరు చూపించదలుచుకుంటే మీరు కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు ఈ 2 సంవత్సరాల్లో చేసిండ్రు? కేసీఆర్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మేము పట్టణ ప్రకృతి వనాలు అనేకం పెట్టి పచ్చదనాన్ని పెంచి గ్రీన్ సిటీగా చూపించగలిగినాం. ప్రపంచం గుర్తించింది హైదరాబాద్ గ్రీన్ సిటీ అని. మీ ప్రయత్నం ఏది? మరి హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించడానికి మీ ప్రయత్నం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంగా? ఎలాంటి ఢిల్లీ కాకుండా ఉండడానికే మేము ఈ ప్రయత్నాలు అని చేస్తూ ఉన్నాం. కావాలని బీఆర్ఎస్ పార్టీ మా మీద బురద జల్లుతూ ఉంది, తప్పుడు ప్రొపగాండా చేస్తుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం. హైదరాబాద్ ఢిల్లీ కాకుండా కాదు, హైదరాబాద్ను డేగ కల్ల రేవంత్ రెడ్డి డేగా అతని ఆహారం ఎక్కడున్నా ఎక్కడ ఎంతో ఆకాశంలో ఎంత పైనుంచి ఉన్నా చూడగలుగుతుందట. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ స్థలాలు ఏవైతే తన వాళ్ళకి అప్పగించుకోవచ్చో, తన సోదరులకు అప్పగించుకోవచ్చో, తన బంధుగణానికి అప్పగించుకోవచ్చో అవన్నీ స్పష్టంగా కనబడతాయి. ఆయన చెప్పిండు కదా తను రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పేసి, రియల్ ఎస్టేట్ దందా తనదని చెప్పేసి. ఆ ప్రకారమే ఆయన ఒక పాలకుడి స్థాయిలో లేడు, ఒక దళారి స్థానంలో ఉండి రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది కాలుష్యం నేను చెప్తున్నా కదా, కాలుష్యము ఢిల్లీ అనుకుంటే నువ్వు ప్రయత్నం ఏం చేసినావు? ఇప్పుడు చెయ్యు. ఇక్కడ మూతబడిన పరిశ్రమల స్థానంలో పార్కులు నిర్మాణం చేయి, మరి ఆక్సిజన్ పార్కులు నిర్మాణం చేయి. అది చెయ్యవు కదా. మరి కాలుష్య కారకమైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించు. అన్ని చిన్న చితక అన్ని పరిశ్రమలను ఇక్కడ నుంచి తరలించి ఈ భూములను ఏం చేయదలుచుకున్నావు? ఇక్కడ ఏ రకంగా దీన్ని వ్యాపారాన్ని మీ వర్గం దీన్ని ఒక వ్యాపార సామ్రాజ్యంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా బీఆర్ఎస్గా ఊరుకుంటాం? తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ తగిలే, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఏ చర్య అయినా బీఆర్ఎస్ సహించదు. మా అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా అటు కార్మికుల పక్షాన ఇటు ప్రజల పక్షాన మేము ఉంటాం, భూములను కాపాడుతాం. మేము పోరాటం చేసిందే మా భూములు మాకు కావాలని కదా. బీఆర్ఎస్గా మా పోరాటం మా భూములు మాకు కావాలనే కదా పోరాడినాం. మన భూములు తెలంగాణ ప్రజలకే చెందాలి, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి ఉండాలి. లేదు ఎక్కడైనా మీరు అమ్మదలిస్తే మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో పెట్టాలి కదా. ఇవాళ కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ఫలితంగా భూముల ధర పెరిగింది కదా. భూముల ధర 160-70 కోట్లకు ఎకరం పోతా ఉన్నది కదా. మీరేంది ఇంత పుంటికూర పుక్కానికి ఇంత సగ్వకు భూముల్ని మార్కెట్ వాల్యూ కన్నా రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలో కూడా 30% చెల్లిస్తే చాలట. ఇక్కడ 50 కోట్లకు ఎకరం బలికేది వాళ్ళు 1.5 ఎకరం అమ్ముతామంటే ఎట్లా? ఎవరు ఊరుకుంటారు? మీరు నిజంగా ఖజానాకు మేలు చేయాలన్నా, మీ ఖజానా నింపుకోవన్నా, మీరు ఎదగాలన్నా ఇది ప్రజలకు అర్థం కాదా? అర్థం కాకపోతే మేము అర్థం చేస్తాం. ప్రజలు రాయదుర్గంలో సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను
1,60,00,000 వరకు కూడా వేలం పాటేసారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భూములను అంత చీప్గా ఎందుకు అమ్ముతా ఉన్నారు? అదే చెప్తున్నా కదా, అది తన వాళ్ళకి గట్టబెట్టే ప్రయత్నం, తన అనుయాయులకు, తన బంధుగణానికి, తన సోదరులకు, తన అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చొని తినే బతికే పరిస్థితిని తీసుకొచ్చే పాలన చేస్తూ ఉన్నాడు. దళారీ పాలన జరుగుతూ ఉన్నది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. ఒకవేళ నిజంగా మూతబడిన పరిశ్రమలు ఉంటే ప్రభుత్వమే ఆ స్థలాలని ఆ యజమానుల నుంచి మరి మార్కెట్ ధర ఇస్తారా, మీరు చెప్పిన ఆ 30% వాల్యూ ఇస్తారా, ఇచ్చేసి ఆ భూములను మీరు స్వాధీనం చేసుకొని ఇక్కడ ఆసుపత్రులు నిర్మించండి, స్కూళ్ళు నిర్మించండి, పార్కులు నిర్మించండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. లేదా ఇంకేమైనా మిగిలి ఉంటే కనీసం ఒక సగం అన్న అట్లా చేసి ఇంకో సగం ఏదైనా ఉంటే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకు పెట్టండి. ధర ఎంత వస్తే అంత ప్రభుత్వానికి మంచిది కదా, ఖజానా నిండుతుంది కదా. మీ ఉద్దేశం అది కాదు, మీ వైఖరి అది కాదు. స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉన్నది. మీ మంత్రులు అంగీకరించని పరిస్థితి, మీ అధికారులు సంతకాలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో హైదరాబాద్ నగరవాసులంతా కూడా మాకు ఒక గ్రేవ్ యార్డ్ కావాలనో, లేకపోతే మా స్కూల్ కావాలనో, మాకు బిల్డింగ్ కావాలనో వాళ్ళంతా వెళ్ళి ప్రజాభవన్లో ఏదైతే అర్జీలు కూడా పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ల్యాండ్స్ లేవని చెప్పింది అనేక సందర్భాలు. కానీ ఇప్పుడున్నటువంటి ల్యాండ్స్ని ఎందుకు ప్రభుత్వం తీసుకొని వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ఏదైనా కొద్ది శాతం భూములు కొద్దిగా అటు ఇటు మేము వేలానికి పెడితే బొరే పొద్దుగల బొందబెట్టే జాగుండొద్దా అని ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ 9,232 ఎకరాల భూమిని ఇవాళ దారాదత్తం తన వాళ్లకు సొంతం చేసే ప్రయత్నం, దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తుండు. పుంటికూర పుక్కానికి అగ్వకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజా ఉపయోగపడే పనులకు మీరు చెప్తా ఉన్నారు మేము గొప్ప గొప్ప ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాం, కట్టండి, ఎవరొద్దన్నారు. పార్కుల నిర్మాణం చేయండి, ఎవరొద్దన్నారు. బస్తీ దవాఖానాలు కట్టండి, ఎవరొద్దన్నారు. మేము 100 పడకల ఆసుపత్రిని 1000 పడకల ఆసుపత్రులుగా మార్చినాం, మీరు చేయండి, నిర్మాణాలు చేయండి, ఎవరొద్దన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి. విద్యాలయాలు కట్టండి, కాలేజీలు కట్టండి. ఇవాళ పూర్తిగా ప్రైవేట్ మీద ఆధారపడకుండా మీరు చూడండి. ఇవాళ కొంచెం ఏదో రామోజీ ఫిల్మ్ సిటీకో ఇంకో చోటుకో డబ్బులు చెల్లించి వెళ్ళే పరిస్థితి లేకుండా స్వచ్ఛమైన గాలి పీల్చుకునేటట్టుగా మీరు ప్రభుత్వ పార్కులు నిర్మించండి, ఎవరొద్దన్నారు. ప్రజలు సేద తీరడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేట్టుగా మీరు చూడండి, ఎవరొద్దన్నారు. మీకు ప్రజలకు ఉపయోగపడే పనులు మీకొద్దు. మీ ప్రభుత్వ ఖజానా నింపే ప్రయత్నం మీది కాదు. మీ జేబులు నింపుకునే పాలన, మీ వాళ్ళ జేబులు నింపే పాలన, ఢిల్లీకి మూటలు మోసే పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఒక్క మాట, దీన్ని అడ్డుకోకపోతే మా పోరాటం తీవ్రతరం చేస్తామని రాహుల్ గాంధీ గారికి లేఖ రాసిండ్రు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. స్పష్టంగా అన్ని అంశాలు ఆధారాలతో సహా పేర్కొంటూ లేఖ రాయడం జరిగింది. గతంలో హెచ్యూ ల్యాండ్స్ కూడా అమ్మడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా మద్దతుతో కూడి ఆ భూములను కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాడుతూ ఉంది. సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? తప్పకుండా హెచ్యూ భూములు అడ్డుకోగలిగినాం కదా. హెచ్యూ భూములను మేము అడ్డుకోగలిగినాము, గచ్చిబౌలి భూములను. అలాగే గిరిజనుల ఆ భూములు అయితే ఏది మనం లగచర్ల భూములను అయితే అడ్డుకోగలిగినాము. మరి అక్కడ ఫార్మసిటీ మేము సేకరించిన భూములు ఉన్నాయి, నువ్వేం చేయదలుచుకుంటావో చెయ్యు, ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యు. కొత్తగా ఇంకొకటి, ఈ గాలిలా తిరుగుతాడు రేవంత్ రెడ్డి గారు. గాలిలో తిరిగి గాలి మాటలు తప్ప భూమి మీద ఉండి ప్రజలకు ఉపయోగపడే పాలన చేసిన సందర్భాలు అయితే కనబడవు. భూమి మీదకి రా, గాలిలోకి వెళ్ళి ఢిల్లీ చుట్టూ చక్కర్లు ఆపి భూమి మీదకి వచ్చి గాలి మాటలు. ఫ్యూచర్ సిటీ అట, ఉన్న సిటీ, ప్రస్తుతం ఉన్న సిటీని కొల్లగొట్టి నీ వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడ ఫ్యూచర్ సిటీ అయ్యా? ఏం చేయగలుగుతావు నువ్వు? వాస్తవంలో ఉండు, ప్రస్తుతంలో జీవించు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయి, కనీస అవసరాలు తీర్చు, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు, 420 హామీలు నెరవేర్చు, అబద్ధాలు ఆపు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయి. ఫ్యూచర్ సంగతి దేవుడేరు. వాళ్ళు అంటున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులే మేము చేస్తూ ఉన్నాం, రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. 10 ఏళ్ళు ఏం కర్మ, 100 ఏళ్ళు ఉండు, సచ్చదాకుండు, కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ముందు చేయి. 420 హామీలు నువ్వు నెరవేర్చు, 6 గ్యారంటీల పేరుతో నువ్వు ఇచ్చినటువంటి 13 హామీలు నెరవేర్చు. ప్రజలు నీకు సరే నువ్వు మంచి చేస్తే తప్పకుండా నీకు అప్పచెప్తారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు ఉంటావా, 5 ఏళ్ళు ఉంటావా? ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడాదికో ముఖ్యమంత్రి మార్చేటువంటి సంప్రదాయం ఉన్నది.
ఈ ఏడాది కొనసాగవా నీ పని తీరే ఉంటుంది కదా, నీ పార్టీ తీరే ఉంటుంది కదా. ఎప్పుడు ఎవరు మారుతారో తెలియని పరిస్థితి. 10 ఏళ్ళ మాట తర్వాత ఇప్పుడు ఇంకో సంవత్సరం వరకు ఉంటావా ఉండవా అనేది చూసుకోండి. ఎందుకంటే ఇది నీ వాళ్ళకి కట్టబెడతా ఉంటే మేము ఊరుకోము, మేము లేఖలు రాస్తాము, రాహుల్ గాంధీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తాము, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో మేము దీక్షలు చేస్తాము. తప్పకుండా ఈ జరగనివ్వం ఇది. మరి అప్పుడు నీ గద్దె ఏమవుతుందో నీ పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వని పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా వాటి కోసం అమ్ముతున్నాడు అనుకోవచ్చు. తెచ్చినటువంటి 2.5 లక్షల కోట్ల అప్పేం చేసిండ్రు? మీరు తీసుకొచ్చినటువంటి 2.5 లక్షల కోట్ల అప్పేం చేసిండ్రు? రేషన్ కార్డులు ఇచ్చిన రేషన్ కార్డులు ఏ ప్రభుత్వం ఇవ్వలేదా? ఏ రాష్ట్రం ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఇచ్చిండ్రా? మా బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం. ఒక్క మాట అయినా చెప్పినామా? వీళ్ళంటారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటారు. ఇది ఎక్కడ అన్యాయం? అబద్ధాలు మాట్లాడడం తప్ప ఇంకొకటి రాదా? గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే మేము ఇంకా వడ్డీలు కడుతున్నామని చెప్తాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయకుండా ఉన్నదో చూపించేంత దమ్ము ధైర్యం వీళ్ళకున్నదా? అప్పుల స్థానంలో తెలంగాణ మనకన్నా అప్పు ఎక్కువ తెచ్చిన రాష్ట్రాల సంఖ్య ఎంత ఉన్నదో చెప్పగలరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పు తెస్తలేరా? రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేదా కేసీఆర్ గారు? తలసరి ఆదాయాన్ని పెంచలేదా కేసీఆర్ గారు? వ్యవసాయాన్ని వృద్ధి చేయలేదా కేసీఆర్ గారు? విద్యా రంగాన్ని, వ్యాపార రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని, అన్ని రంగాలను అగ్రపథాన నిలబెట్టిన పాలన కేసీఆర్ గారిది. అధఃపాతాళానికి దొక్కిన పాలన రేవంత్ రెడ్డిది. ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వని ఒకవైపు చెప్తూనే మరోపక్క అందాల పోటీలకు 200 కోట్లు, ఇప్పుడు ఫుట్బాల్ పోటీలకు కూడా 200 కోట్లు పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతా ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పగలరు? పోటీలతోని ప్రపంచ స్థాయిలో భారతదేశం ప్రతిష్టను దిగజార్చే చర్యలు ఇక్కడ చేసిండ్రు. మిస్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ నన్ను ఒక ఆట బొమ్మలాగా చూసిండ్రు, నన్ను అంగడి ఇదిగా బజార్ మనిషిగా చూసిండ్రు. నేను అక్కడ ఉండలేకపోయినా అని పోటీ నుంచి విరమించుకొని పోయింది. దానికి ఎలాంటి చర్యలు లేవు, దాని మీద ఎలాంటి విచారణలు ఉండవు. ఇక్కడ ఈ మళ్ళీ ఫుట్బాల్ పోటీల సంగతి ఏందో. నిన్న 160,000 కోట్లు పెట్టి జనగణన చేసినామన్నారు. దాంతో ఒరిగింది ఏమున్నది? బీసీలకు ఏం జరిగింది? ఏం ఒరిగింది? రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దానివల్ల ప్రజలకు 1% కూడా మేలు జరిగే ఆస్కారం లేదు. పాపం రిటైర్డ్ ఉద్యోగులు చస్తూ ఉన్నారు. వాళ్ళ బాకీలు తీర్చండి ముందు. ప్రజలకు మీరు బాకీ పడ్డారు, ఉద్యోగులకు మీరు 5 డిఏలు బాకీ పడ్డారు, పిఆర్సీ బాకీ పడ్డారు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులను బాకీ పడ్డారు. ఈ బాకీలను తీర్చండి. హామీల మాట తర్వాత మీరు ప్రజలకు ఇవ్వాల్సినవి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి, ఉద్యోగులకు వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలి. ఈ బాకీలు తీర్చినాక మీరు ఏం చేస్తారో చేయండి. ప్రస్తుతంలో జీవించండి. ఫ్యూచర్ మాట దేవుడెరుగు. ప్రస్తుతంలో జీవించండి, ప్రస్తుతంలోకి రండి, లేకపోతే ప్రజలు గుంజుకొస్తారు, నేలకేసి కొడతారు. మీరు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మరోపక్క ప్రభుత్వం ఏమో ప్రజలంతా మమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము 2 ఏళ్ళ విజయోత్సవాలకు కూడా వెళ్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈ విజయోత్సవాలు కాదు, విఫలం. తమ వైఫల్యం ఇది. కాంగ్రెస్ విఫలమైంది. ఏ ఒక్క రంగంలో విజయాన్ని చెప్పగలరా ప్రజలకు? రేషన్ కార్డులు ఇవ్వడం విజయమేనా? బీఆర్ఎస్గా మేము పరీక్షలు పెట్టి మేము అంతా ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత నియామక పత్రం చేతిలో పెట్టి ఉద్యోగం ఇవ్వడం విజయమా? ఏం చేస్తే విజయం? మేము కట్టిన లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి వాళ్ళ రంగులేసి మీరు వంచడం విజయమా? ఏది విజయం? మొన్నటి వానలకు రోడ్లన్నీ గుంతలమయమైనాయి. గుంత పూడ్చలేని నిస్సహాయత, గుంత పూడ్చలేని కామారెడ్డి అండి మాది. మా కామారెడ్డికి వచ్చి అక్కడ అతివృష్టి వల్ల విపరీతమైన నష్టం జరిగింది. పంటలన్నీ పోయినాయి, రోడ్లన్నీ పోయినాయి. ఒక్క రోడ్డు మరమ్మతు ఇంతవరకు జరగలేదు. ఒక్క పంట నష్టం 10 రూపాయలు ఒక రైతుకి ఇంతవరకు అందలేదు. రైతులను ముంచుతావు, ఉద్యోగులను ముంచుతావు, రిటైర్డ్ ఉద్యోగులను ముంచుతావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. మరి ఎందుకు దాని మీద పట్టించుకోవట్లేదు? అదే చెప్తున్నా కదా, అసలు దానని కాదు, ఆయనకు ఒక కొడంగల్ తప్ప ఏది కనబడతలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కామారెడ్డిలో అతివృష్టి వల్ల ఆయన ఒకసారి వచ్చి హెలికాప్టర్ ఇది లేదని అక్కడికి రాలేరు. రెండోసారి వచ్చి ప్రకటించిపోయినారు. ఇంతవరకు అతిగతి లేదు, రూపాయి వచ్చింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇక్కడ నేను కామారెడ్డిలో ఇచ్చొచ్చినంటే ఇంకో జిల్లాలో నమ్ముతారు, నిజమే ఇచ్చిండ్రు అనుకుంటారు. ప్రజలకు పరిస్థితులు తెలియదు. ఎవరి బతుకు పోరాటం, జీవన పోరాటం వాళ్ళది. అబద్ధాల కాంగ్రెస్ అట్లా నెట్టుకొస్తుంది, బెదిరించి నెట్టుకొస్తుంది, భయపెట్టి నెట్టుకొస్తుంది. జూబ్లీ హిల్స్లో స్లమ్స్, పేదలు, ప్రజలు వాళ్ళని అక్కడ బెదిరించింది. రేవంత్ రెడ్డి స్వయంగా తన నోటితో ఒక ముఖ్యమంత్రిగా అనగూడని మాటలని, బెదిరించకూడని విధంగా రేషన్ కార్డులు పోతాయి, సన్నబియ్యం పోతాయి, లేదా
మీకు ఉచితంగా వచ్చే 200 యూనిట్ల కరెంటు పోతుంది, గ్యాస్ సబ్సిడీ పోతుంది, ఫ్రీ బస్ పోతుంది, ఇట్లా పథకాలన్నీ పోతాయి. ఒక్క నియోజకవర్గం ఓడిపోతే, ఒక్క నియోజకవర్గం ఓటమితో పథకాలను ఎత్తేస్తుందా కాంగ్రెస్? ఇది అబద్ధాలు కాదా? ఇంతకన్నా వంచన మోసం ఏదన్నా ఉంటుందా? ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వారోత్సవాల పేరుతో జిల్లాల పర్యటనలు, మక్తల్ పర్యటన చూస్తాం కదా, జనమే లేరు, అంగీకరిస్తలేరు జనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనను. చీరలు ఇస్తా ఉన్న మహిళలంతా కూడా మా వైపే ఉన్నారు, స్థానిక సంస్థల్లో మీ భారీ విజయం చూడబోతున్నామంటూ చెప్తా ఉన్నారు. మహిళలకు కేసీఆర్ గారి ప్రభుత్వము ప్రతి బతుకమ్మ పండుగకు 1,30,00,000 చీరలు ఇట్లా ఇచ్చేయగలిగింది. రంజాన్కు గిఫ్ట్లు ఇచ్చేయగలిగింది మా ప్రభుత్వం. క్రిస్టమస్కు గిఫ్ట్లు, రంజాన్కు తోఫాలు, బతుకమ్మకు చీరలు, 1,30,00,000 మంది మహిళలకు గౌరవంగా చీరలు ఇవ్వగలిగింది. మరి ఈ ప్రభుత్వం ఏది? మేము డ్వాక్రా మహిళలకు ఇస్తాం, స్వయం సహాయక సంఘాల మహిళలకు 2 చీరలు ఇస్తాం, నాణ్యమైన చీరలు ఇస్తాం, యూనిఫామ్లు ఇస్తామని చెప్పేసి మరి సగం మంది మహిళలు కూడా అలా వాళ్ళు ఇవ్వలేకపోయారు. 65 లక్షల మంది మహిళలకు ఇస్తామని చెప్పేసి, అది గ్రామ స్థాయిలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని గ్రామ స్థాయిలో కొద్ది మందికే కనీసం 25-30 లక్షలు కూడా ఇవ్వలేదు. ఉన్నటువంటి మహిళలకు ఎప్పుడు ఇస్తారని సిటీలో ఉన్నటువంటి మహిళంతా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు ఇస్తారు అనుకోవచ్చు? ఇక గిట్లనే ఇక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ ఇస్తారు. కేసీఆర్ పండుగకు చీరలు ఇస్తే వీళ్ళు ఎన్నికలకు చీరలు ఇస్తారు. కేసీఆర్ మహిళలందరికీ చీరలు ఇస్తే, పేద మహిళలందరికీ చీరలు ఇస్తే వీళ్ళు డ్వాక్రా సంఘాలకు మాత్రమే ఇవ్వగలుగుతారు. కేసీఆర్ రంగురంగుల చీరలు ఇచ్చి ఇచ్చేస్తే, పండగ వాతావరణాన్ని కల్పిస్తే వీళ్ళు యూనిఫామ్స్ ఇచ్చి వాళ్ళను ఒక కూలీలుగా చూస్తారు. మీరు ఆ చీరలు కట్టుకొని ఓటేయమంటారు, మీరు ఆ చీరలు కట్టుకొని మీటింగ్కు రమ్మంటారు. ఇదెక్కడ అన్యాయం? ఇదెక్కడ? ఇది సీతకు వస్తేనట్టు ఆ చీరలతోనే మీటింగ్కు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు మీరు ఆ చీరలు కట్టుకొని ఓటేయరండి అని. మరి ఆ చీరలు కట్టుకున్న మహిళలు మాత్రమే ఓటా? మిగతా మహిళల్ని ఓటు అడగరా రేవంత్ రెడ్డి గారు? మిగతా మహిళల్ని ఓటు అడగదా కాంగ్రెస్ ప్రభుత్వము? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఆ చీరలు కట్టుకొని ఒక చీర. ఇంకొకటి, మీరు 2,500 ఇస్తే గనక కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి 18 సంవత్సరాల నిండిన మహిళ ఖాతాలో 2,500 వేస్తామని చెప్పింది కదా, అవి ఇస్తే గనక వాళ్ళు పండగకు వాళ్ళు కోరుకున్న చీర కొనగలుగుతారు కదా. మరి ఏది అదియు ముందుగల ఈ ఒక్క చీర 2 ఏళ్ళు మురిపించి ఒక్క చీర సగం మందికి, ఆ డ్వాక్రా సంఘాలకు కూడా అందరికి కాదు, సగం మందికి వాళ్ళట అది కట్టుకొని ఓటేరా అన్నట్టు. సరే మంచిది, గాళ్ళే ఓటేస్తారు. గెలుస్తావా? 30 లక్షలు కూడా ఇచ్చిండో లేదో తెలియదు. ఒక్కొక్కరికి ఒకటే చీర, 2 చీరలు అని చెప్పిండు. 2 చీరలు అని చెప్పిండు. 2 ఏళ్ళకు ఒక్క చీర. అన్ని మీటింగ్లకు అదే చీర. సీతక్క మీటింగ్కి అదే చీర కట్టుకుపోవాలి, రేవంత్ రెడ్డి మీటింగ్కి అదే చీర కట్టుకుపోవాలి, ఓటేస్తానికి అదే చీర కట్టుకొని పోవాలి. అందుకే రాలేరు, మక్తల్ సభకు అందుకే రాలేరు. మరి ఇది రాష్ట్రంలో పాలన పరిస్థితి. మహిళలను మోసం, 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేయడం కాదు కదా, 1,00,00,000 మందికి చీరలు ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. 1,00,00,000 మందికి చీరలు ఇవ్వగలిగేటువంటి సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏది చేతగానితనం, అసమర్థత. 1,00,00,000 మందికి ఒకేసారి చీరలు ఇవ్వలేని 1,30,00,000 మందికి కేసీఆర్ ఇచ్చిండ్రు కదా, అట్లా ఇవ్వలేని అసమర్థత, చేతగానితనం స్పష్టంగా కనబడుతుంది. ఒక్క చీర ఇయ్యలేను అనివి కోటీశ్వరులను ఎట్లా చేస్తావయ్యా? మహిళలకి ఒక చీర కూడా, 2 ఏళ్ళకు ఒక చీర కూడా మహిళకి ఇయ్యనివి కోటీశ్వర్లను ఎట్లా చేస్తావు? ఒక చీర కట్టుకుంటే కోటీశ్వర్లు అవుతారా? ఉచితంగా ఒకసారి బస్సులో పోతే కోటీశ్వర్లు అవుతారా? ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మహిళలు ఎడ్డిగుడ్డోళ్ళా తెలియదా? కర్రు కాల్చి సరాతం కాల్చి సిద్ధంగా పెట్టుకున్నారు పొయ్యిలో, రండి ఓటు అడిగారండి, పెడతారు వాతలు. అయితే వాళ్ళు విపరీతమైన ఉచిత పథకాలు పెట్టి ఆ పథకాలను మేనేజ్ చేయలేక ఇలాంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని అతి తక్కువ ధరకి వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ అనునాయులకు అమ్ముకుంటున్నారు అనేది వాస్తవం. ఇన్ని రోజులు, ఇన్నేళ్ళ మన టీఆర్ఎస్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో లేని ఇలాంటి కొత్త పాలసీలు ప్రవేశపెట్టి ఇలాంటి ఉచిత పథకాలకు దారాదత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇండస్ట్రీ అనేది, జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియా చూసినట్టయితే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో మంది కార్మికులకు ఉపాధిని ఇచ్చింది, ఎన్నో కుటుంబాలు బ్రతికాయి. అలాంటి భూములు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్టయితే ఇండస్ట్రీలు ఎక్కడికి పోతాయి? ఇంతమంది ఎట్లా బతుకుతారు? మన హైదరాబాద్ నగరాన్ని ఏం చేద్దామనుకుని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో అర్థం అవట్లేదు. కావాలనే బీఆర్ఎస్ పార్టీ ప్రొపగాండా చేస్తుంది, ప్రజలను డైవర్షన్ చేస్తూ ఉందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మనం వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలు చూసుకుంటే అర్థమవుతుంది.
ఏ విధంగా ఎంత తక్కువకు అమ్ముతున్నారు అనేది. హైదరాబాద్లో ఒక 100 గజాల ప్లేస్ తీసుకోవాలంటే ఎన్ని లక్షలు చెల్లించాల్సి వస్తుంది, ఇక్కడ ఎకరాలు ఎంత తక్కువకు అమ్ముతున్నారు అనేది మనం మార్కెట్ రేట్ను బట్టి మాట్లాడుకున్నా అర్థమవుతుంది. ప్రొపగండా చేసేది ఏముందండి, ఇందులో రేట్ చూసుకొని మాట్లాడుతున్నాం. సరే, ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు, కొత్త ఇండస్ట్రీస్ ఇస్తున్నారంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఉన్న ఇండస్ట్రీ తీసేసి ల్యాండ్ అమ్ముతున్నారంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు గవర్నమెంట్. ఈ ప్రాంతంలో చాలా మంది కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. ఒకవేళ కనుక ఆ పాలసీ తీసుకొని వచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ పరిస్థితులు ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే ఈ ప్రాంతం అంతా కూడా టోటల్గా క్లీన్ చేసి పడేస్తారు. ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఏముంటుందండి, అందరూ ఎక్కడి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. తర్వాత మన హైదరాబాద్ అనేటువంటిది ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గిపోతుంది. అలా చేయాలనే వాళ్ళకి కంకణం కట్టుకున్నారు. ఏ విధంగా మనకి ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు రాలేదు, మనం హైదరాబాద్ని ఎందుకు బాగు చేయాలని చెప్పేసి చూస్తున్నట్టు వాళ్ళ మనస్తత్వం అట్లున్నట్టు మనకు తెలుస్తుంది. మొన్నటి వరకు వివిధ దేశాల నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి కార్మికులు ఒకవేళ ఈ పాలసీ కనుక తీసుకొస్తే ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి, వేరే పనులు వెతుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటారు. పనులు ఎక్కడ ఉన్నాయండి, ఇండస్ట్రీస్ ఉంటేనే కదా. ఒక ఇండస్ట్రీ మీద వేల మంది లాభపడతారు, వందల మంది ఇల్లు కుటుంబాలు ఎన్నో మంది ఉన్నారు. కానీ అవన్నీ వదిలేసి ఇండస్ట్రీ తీసినట్టయితే ఇంకా ఏ విధంగా ఉంటారండి, జనాభా తగ్గిపోతుంది. ఇక్కడ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం కొలాప్స్ అయిపోతుందండి. భాగ్యనగరం అంటే అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళతో పాటు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారనే పేరు ఉండేది, దాన్ని తీసేయడానికి చూస్తున్నారు. వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వనే కారణంతో ఏమన్నా ల్యాండ్స్ అమ్ముకుంటున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఇప్పుడు రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటి కొరకు ఆ డబ్బు అనేటువంటిది ఈ వీటిలో ల్యాండ్ అమ్ముకొని సంపాదిస్తున్నారని అనుకోవచ్చు కదండి. మొదట హైడ్రాకి సంబంధించి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు ప్రభుత్వం మీద. ఆ తర్వాత మూసికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీతో కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నారండి. వేల మంది, లక్షల మంది కార్మికులు రోడ్డు మీద పడే సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఎదుర్కోబోతున్నాము. అందుకొరకే మేము ముందుగా గుర్తించి ఇలా రోడ్డు మీదకి రావడం జరిగింది. కనీసం కొన్ని అయినా మారతాయేమో అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ప్రజల అవసరాలకు భూములు లేవని ప్రభుత్వం చెప్తా ఉంది. మరోపక్క ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం ఎట్లా చూస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రజల అవసరాల కనంటే ఏం కడుతున్నారండి, ఏదైనా పాలసీ తీసుకొచ్చారు, ల్యాండ్ లేదు అని అంటే రోడ్లు వేస్తున్నారు, ల్యాండ్ తీసుకుంటున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సాధ్యమవుతుంది. ఇంకా ఏం పథకాలు ప్రవేశపెట్టారని చెప్పేసి ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలకు మంచి చేసేదానికి కాదండి, వాళ్ళు బాగుపడడానికి మాత్రమే చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, అందుకనే వరుసగా మేము గెలుస్తూ వస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ పూర్తి మొత్తంలో పతనం అవ్వబోతుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే ప్రజలు అంగీకరిస్తారా? అది వాళ్ళ పగటికల మాత్రమేనండి. ఏదో ఒక ఎలక్షన్లో, మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో దొంగ ఓట్లతో గెలిచినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇది రెఫరెండం అని అనుకుంటున్నారు. అది కాదు. ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎలక్షన్ పెట్టినట్టయితే వాళ్ళు గెలవడం అనేది చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఎలక్షన్లలో ఇది కూడా ఆ విధంగానే జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు మనం దీన్ని ఎందుకంత వీక్గా చూస్తున్నాము? ఎప్పటికైనా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీదే విజయం. మళ్ళీ మనం అన్నట్టు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకు దీని మీద పోరాటం చేస్తూ ఉంది? ఇతర పార్టీలు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా ప్రతిపక్షంలో, వాళ్ళు ఎందుకు దీని మీద పోరాటం చేయట్లేదు? అదే నేను ఇందాకే చెప్పాను కదా, తెలంగాణ తీసుకొచ్చింది మన పార్టీ అయినప్పుడు మన పార్టీకే ఉన్నంత ఆ కాన్షియస్నెస్ అనేది వాళ్ళకి ఎందుకు ఉంటుంది? మనకు ముందు వచ్చింది, మనం చూస్తున్నాము. ఇది ఇండస్ట్రీలు బాగుపడడానికి మనం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం కాబట్టి మనకు ముందు అవేర్నెస్ తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి ఆ పాలసీని తీసుకొని వచ్చినామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ అనేది ముందు చూస్తూనే ఉన్నాం కదండి. ఎన్నో పథకాలు పెట్టారు, అవన్నీ ఏం అమలు అవుతున్నాయి? ఇది కూడా అక్కడ చివరికి వచ్చేసరికి భూములు అమ్ముకునే వరకే ఆగిపోతుంది. అంతే తప్ప దీంతో ఏమి డెవలప్మెంట్ అనేది జరగదు, అది కన్ఫర్మ్. అంటే యాక్చువల్గా ఉన్నటువంటి వాటి రేట్ కంటే చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారని కూడా ఒక అభియోగం వినిపిస్తూ ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్న విషయం? అవునండి, చాలా తక్కువ రేటు, 5 కోట్లు అట్లా ఉన్నటువంటి దాన్ని కోటికి 50 లక్షలకు అమ్ముతున్నామని చెప్పేసి కొన్ని ప్లేస్లలో వినబడుతున్నాయి. దానికి సంబంధించింది కూడా మనకు ముందు ఇంకా పెద్ద ఎత్తున మేము అంటే ఫేక్ న్యూసెస్ కాకుండా రియల్ న్యూస్ అనేవి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం ఆరోపణలు మాత్రమేనా, ఏమన్నా ఆధారాలు ఉన్నాయి అంశం మీద? ఆధారాలు అనంటే గవర్నమెంట్ మన మార్కెట్ రేట్ చూసినట్టయితేనే క్లారిటీ వస్తుంది. కానీ ఎవరైనా సరే అట్లా పోయేటోళ్ళని అడిగినా కూడా తెలుస్తుంది కదా, 100 గజాలు ఎంతో తీసుకున్న చుట్టుపక్కల అంటే కొన్ని లక్షలు చెప్తున్నారు. అలాంటిది ఎకరాలకు కోటికి అమ్ముతున్నారంటే ఏమని చెప్పొచ్చు మనం? ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత ఉందండి గజంకి రేటు? దాదాపుగా ఒక 2-3 కోట్ల వరకు ఉండొచ్చు. గజం అడుగుతున్నారు. గజము 80,000 నుంచి 1,00,000 వరకు పలుకుతుందండి. వీళ్ళు ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వం ఎకరాల చొప్పున అమ్ముతున్నారండి. అసలు ఇండస్ట్రీ రేట్కి మనము ఇండస్ట్రియల్ ఏరియాకి రేట్ ఎట్లా కడతామండి? రేట్ కట్టడానికే లేదు కదా. ఇది మనం నివాస ప్రాంతాల గురించి మాట్లాడాలి మనం మాట్లాడినట్టయితే. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంశం మీద? మా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. హిల్ టు పీని వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. తక్కువ ల్యాండ్ ఉన్న ఏరియాలలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ల్యాండ్ అంతా కుంచుకుపోయి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుకోండి. ఇలాంటిది ఆల్రెడీ ఒకరికి ఇచ్చిన దాన్ని తీసుకుని మళ్ళీ అమ్మడము, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం మాత్రం మేము అది తగ్గేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ. మీరు చెప్పండి, ఈ ఇల్టు పాలసీ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు నష్టం ఏమి ఉంటుంది అంటారు? ముందుగా ఇట్లాంటి
దుర్మార్గమైన చర్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమకారులుగా మేము శతకోటి నమస్కారాలతో తెలియజేస్తూ, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామో అనంటే మనము ఇప్పటిదాకా అంటే రెవెన్యూ పరంగా చూస్తే మనకి వచ్చేది ఆయనే నికరంగా 18,500 కోట్లు ప్రతి నెల రెవెన్యూ వస్తుంది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలలో 2.5 లక్షల కోట్లు అప్పు చేశాము అని చెప్పేసి మొత్తం కనిపిస్తుంది కదా. రెఫరెండం కాదు ఇచ్చేది, ఎవరు చెప్పడం కాదు. ఎంత ఇప్పుడు కేటీఆర్ గారు రూపాయి అప్పు చేసిండు అని అంటే 10 రూపాయలు తెలంగాణకి ఆస్తి సంపాదించి పెట్టిండు, ఇది వాస్తవం. కానీ అన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడ ఇప్పుడు నిజం చెప్పాలంటేనండి మాకు బొందలగడ్డకు ప్లేస్ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదని చెప్తా ఉంది. ఎన్ని వేల కోట్లు కడుతున్నారండి, ఎన్ని లక్షల కోట్లు కడుతున్నారండి? ఇప్పుడు 18,500 కోట్లు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మొత్తం మేము 6,000 కోట్లు కడుతున్నామని. కానీ వచ్చే రెవెన్యూ పక్కన పెట్టేస్తే 2,50,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా అప్పు చేశారు కదా. ఏం చేశారు? కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు, ఇంకోటి కట్టారు, అన్ని పథకాలు హామీ ఏదైతే చెప్పాడో అవన్నీ హామీ చేసి చూపించారు. వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు? బక్వాస్ మాటలు, బర్వాజ్ మాటలు, ప్రజలను మోసం చేసుకుంటా, అది బెదిరించుకుంటా, భయపెట్టుకుంటా. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉదాహరణ కదా, నైతికంగా గెలిచింది మేము, బీఆర్ఎస్ వాళ్ళం గెలిచాము. బీఆర్ఎస్ మీరు ఒక మాట అన్నారు, బీఆర్ఎస్కి ఎందుకు అక్కరా అని. కన్నబిడ్డ పాడైపోతుంటే తల్లికి కాదండి అక్కరా, తండ్రికి కాదండి అక్కరా, ఎవరికి అక్కరా? అప్పుడు ఉద్యమాలు చేసి లాఠీలు దెబ్బలు తిని రోడ్ల మీద కూర్చొని వండుకొని తిన్న ఉద్యమకారులు కానించి తెలంగాణ పచ్చబడితే కళ్ళంట ఆనంద బాష్పాలు రాల్చిన ప్రజల కానించి అందరము కోరుకునేది ఏంటండి? ఈరోజు జరుగుతున్నదేంటి? పప్పు బెల్లాల్లాగా ప్రజలంటే ఒక ఎట్లా అనంటే వాడుకొని వదిలేసే ఒక యంత్రాంగం లాగా ప్రజలని ఆటబొమ్మలను చేసి ఆడుకుంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పరిశ్రమలు అన్నీ మూతపడినాయి. ఏవండి పక్కా నడిచినాయి? అప్పుడు మీరు చూడలేదా? మేము చూడలేదా? ఎన్ని పరిశ్రమలు ఎన్ని గంటలు రోజుకి బంద్ పెట్టుకొని నిద్రాహారాలు మానేసి తినడానికి లేకుండా. కానీ నేను ఒకటి చెప్తాను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, కరోనా టైంలో కూడా అందరూ భోంచేశారు, 3 పూట్ల తిన్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది సంపాదన? అదంతా పక్కన పెడితే కడుపు కొట్టుకొని చిన్న కార్మికుల మీద కూడా వాళ్ళ ప్రతాపం చూపిస్తుంటే ఎక్కడికి ఎవరికని చెప్పాలి? తండ్రే దెబ్బలు కొడతా ఉంటే బిడ్డలు ఎవరికి మొత్తుకుంటారు? ఇంకా ఈయనకి ఎంతసేపు రేవంత్ రెడ్డికి మూటలు తీసుకొని ఢిల్లీకి పోవడానికి తప్పదు. ఈ మంత్రుల మీద అవగాహన లేదు. ఆర్థిక శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు అరిగోసపడుతున్నారు. విద్యార్థులు కూడా రోడ్ల మీద ఎక్కి అరే బాబు మాకు అన్నం పెట్టండి రా అని చెప్పేసి ఎప్పుడైనా చూసినామా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ కుత్బుల్లాపూర్ మీద 1000 ఎకరాలు 1000 ఎకరాలు ఏం చేసుకుంటున్నారండి? ఎవరికి పెడుతున్నారండి? ఎవరు ధనమండి అది? ఆ రోజు కొట్లాడినట్టు గద్దర్ గారు మా భూములు మాకేనని మరలబడ్డ ప్రాణమా, ఇదే చెప్తున్నాం మేము. ఎక్కడి నుంచైనా ఎక్కడి దాకైనా ప్రాణాలు తెగించేసే ఉన్నాం. ఎవరము ప్రాణాల గురించి ఆశపడే వాళ్ళం కాదు. బీఆర్ఎస్ అని అంటే 100% కూడా బరాబర్ తెగించి బరిలో నిలబడే వాళ్ళమే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసీఆర్. రాష్ట్రానికి ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ పార్టీ చెప్తా ఉంది. మరి చెప్తున్నటువంటి పార్టీ ఇప్పుడు ఇంత నష్టం జరుగుతున్నా కూడా ఎందుకు ఈ విషయం మీద మాట్లాడట్లేదు? ఒక్కళ్ళన్నా వచ్చారా అండి? ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా అండి? 8 మంది ఉన్నారు. ఒకరికొకళ్ళు ఎవరైనా ఇప్పుడు విద్యార్థులు బాధపడుతున్నారు, బాధపడింది ఎవరండి? రైతులు బాధపడుతున్నారు, బాధపడింది ఎవరండి? ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూనే ఉన్నారు. వచ్చి ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా? మరి కేంద్ర మంత్రులు అని చెప్పుకుంటారు, ఓ అదేమంటే ఇదేమనంటే దేవుళ్ళ మీద రాజకీయం తప్పితే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అదంతా కాదండి. కుత్బుల్లాపూర్ అని అంటే బీఆర్ఎస్ కంచుకోట. కుత్బుల్లాపూర్లో ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళ పప్పులు ఉడకవు. ఏదైనా కానీ ఆడపిల్లలను కూడా అగ్గి బరాటలు అయ్యి రోడ్ల మీదకి వచ్చాము మేము. ఎందుకు అని అంటే అన్నీ కాపాడుకోవాలి కాబట్టి, భావి తరాలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి కాబట్టి. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం అంతా కూడా ప్రజల కడుపులోది కూడా ఇప్పుడు 3 పూట్ల తినడానికి కాదు, నోటికాడు ఉన్న కూడును కూడా తీసుకొచ్చేసి రోడ్ల మీద పడేస్తున్నప్పుడు మాట్లాడుకుంటే ఎవరు ఉంటామండి? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతారు. మొన్న కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాడు. ఏమండి చెప్తారు, ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా వచ్చిండు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, పరిపాలన మీద ధ్యాస లేదు, ఎంతసేపు పిచ్చ మాటలు మాట్లాడుకుంటే ఆ మాటలతో తను గ్రేస్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి ఆద్యుల్లాగా తయారయ్యాడు, గురువు దగ్గర శిష్యుల్లాగా చేపించుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు దండించుకుంటారు, ఇక్కడ వీళ్ళు దండించుకుంటారు. ఏమైనా పర్వాలేదు, ఉన్న మాట బరాబర్ మాట్లాడతాం మేము. ఇట్లానే చేస్తూ ఉంటే మాత్రం తిరిగే పరిస్థితి అయితే పెట్టం.
ఇదైతే ఉన్న పథకాలకు డబ్బులు లేవంటూనే మరోపక్క ఫుట్బాల్ పోటీలకు 200 కోట్ల ఖర్చు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం? అదేనండి ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నా, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా డైరెక్ట్. ఇప్పుడు మేల్కోవాల్సింది మీరు, మేల్కొని జాగ్రత్త పడాల్సింది మీరు, బాధపడుతుంది మీ బిడ్డలు, అరిగోస పడుతుంది ప్రజలు. ఎవరు పడుతున్నారండి? ప్రజలే కదా పడుతున్నారు. ఇబ్బంది పడుతుంది ఎవరు? నాయకులు కాదు కదా. కొట్లాడుతున్నాం మా ప్రజలకి, మావి. ఇప్పుడు నీళ్లు నిధులు అని తీసుకొచ్చిన తర్వాత ఆయన ఎంత బాగా చేశాడు, వీళ్ళు ఎంత సత్యనాథ్ చేస్తున్నారు అనేది ప్రజలకి డైరెక్ట్ అడుగుతున్నాం. మేము కనుక్కోమని, మేల్కోమని పదే విజ్ఞప్తి చేస్తున్నాం. దండాలు పెట్టి మొత్తుకొని చెప్తున్నాం. ప్రజల్లో రావాలి చైతన్యము. ఎవరో ఏదో చెప్పారు, హామీలు ఇచ్చారు, కేసీఆర్ గారు హామీలు ఇచ్చారు అని అంటే కన్న తండ్రి ఇచ్చినట్టు ఇచ్చారు, నెరవేర్చారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? హామీల వరకే ఇస్తున్నారు. ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు అవన్నీ తీసుకొచ్చి ఏ సంక్షేమానికి వాడారండి? ఆ నిధులన్నీ ఎక్కడ పెట్టారండి? ఢిల్లీకి మూటలు కట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే వాళ్ళ జలసాల కోసము, వాళ్ళ కోసము ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారండి? ఎంతమంది ఉన్నామండి? ఎవరికన్నా వచ్చినాయండి ఇందిరమ్మ చీరలు? ఎవరికన్నా వచ్చినాయా? వచ్చిన వాళ్ళు ఒక్కరు చేతెత్తమనండి. ఏం చేస్తున్నారు? ఎవడికి పెడుతున్నాడు? ఎవడికి పెడుతున్నాడు? ఏం చేస్తున్నారని చెప్పేసి నేను డైరెక్ట్ చెప్తున్నాను అనమాట. ఏమని చెప్తున్నాను? ప్రజలు మేలుకోందే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి చెప్పందే. కేసీఆర్ లేనటువంటి లోటు ప్రజల్లో కనబడుతూ ఉందా? కనపడట్లేదా? వెళ్ళి ఒక్కసారి ఇదే మైకు తీసుకుని వెళ్ళే ఒక్క నార్మల్ మానవుడిని అడగండి, ఒక్క ప్రజలను అడగండి, ఏం పోయింది వాళ్ళ జీవితంలో నుంచి చెప్తారు. కేసీఆర్ అని అంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు కాదండి. తెలంగాణ తేలేదు, తెలంగాణ ఇంకోటి అది ఇది అని పిచ్చవాగుడు వాగడం కాదు. వాళ్ళు ఏంటి అనేది చూపించాలి. అలాంటప్పుడు ఇప్పుడు శ్రీకాంతాచారి ఆత్మత్యాగం ఎంత గొప్పదో, కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ఎంత గొప్పదో. ఉద్యమం అంటే నువ్వు నేను చేయడానికో ఇంకోటో కాదండి, అది నరాన పుట్టాలా. వీళ్ళందరూ ఎందుకు చేయలేకపోయినారు? కాంగ్రెస్లో ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా ఎందుకు ఉద్యమం చేయలేకపోయినారు? ఇప్పటికి కూడా తెలంగాణ అని అంటే ఏమంటారు, ఒక కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు కదా. మరి వీళ్ళు ఎందుకు ఉద్యమాలు చేసేసి తెలంగాణకు నిధులు తీసుకురాలేకపోతున్నారు? మరి తీసుకురావాలి కదా. ఏం తీసుకొచ్చారు చెప్పండి? 5వ గణాంకం నడుస్తుంది. ఇప్పటిదాకా ఏమొచ్చింది కేంద్రం నుంచి? ఈ లెక్కలన్నీ ఇప్పుడు గణాంకాలు పక్కన పెడితే ప్రజలు మేలుకొందే, తెలంగాణ ఇంకా నాశనం అయిపోద్ది. మాకు బాధ అనిపిస్తుంది. 10 సంవత్సరాలు పచ్చగా ఉన్న తెలంగాణని కేవలం 2 సంవత్సరాలు అధపాతాలని తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇష్టం. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు, ఏం నిధులు తెలియదంటారా? ఏం నిధులు తీసుకొచ్చారు? పోనీ మీరు చెప్పండి. ఈ నిధులు తీసుకొచ్చారు, ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చారు. ఏది నిన్నగాక మొన్న కదా వాళ్ళు పెట్టిన ఒక ఫేక్ కంపెనీ మీద సిబిఐ విచారణ వేయలేదా? ఎవరిని మభ్య పెడతారు? ప్రజలకు అందరికీ తేట తెల్లము. ఏదో రౌడీజం చేసి, గోండాయిజం చేసి మేము గెలిచేస్తాము ఎలక్షన్లని, మేము ప్రజలను ఆటలాడుకుంటాము అని అంటే అదే ప్రజలు దేంతో సమాధానం చెప్తారు? దాంతో సమాధానం చెప్తారు, 100% చెప్తారు. అంటే ప్రధానమంత్రి పెద్దన్న అని చెప్తా ఉంటారు రేవంత్ రెడ్డి, మరి ఎందుకు పెద్దన్న నుంచి నిధులు తేలేకపోతా ఉన్నారు? చెప్పుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఇక్కడేమో కొట్లాడుకుంటారు, అక్కడికి వెళ్ళి దోస్తీ కట్టుకుంటారు, నేను బాయ్ అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో నువ్వు నేను అని జుట్టు పట్టుకున్నట్టు నాటకాలు ఆడతారు. ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే చెప్పాలి కదా ప్రజలకు. ఇదిగోండి మేము బరాబర్ శంషేర్గా ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాం మేడం, కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి అని ఒక్క రూపాయి తీసుకొచ్చిన కనిపిస్తుందా? అన్ని ఫేక్ కంపెనీలు పెట్టుకొని వేలకు వేలు ఏదో వచ్చేస్తుంది. ఆయన అంటాడు పక్క రాష్ట్రాలతోనో ఇంకో రాష్ట్రాలతోనో కాదు బ్యారేజ్ వేసుకునే తెలంగాణని ఎక్కడికో తీసుకెళ్తా. ఉన్న తెలంగాణ నాశనం చేయకుండా ఉంటే చాలా. ఆయన ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది అంటే మాత్రం నా మీద గుర్రును పడిపోతున్నారు. కానీ ఎక్కడికో తీసుకెళ్ళిన అవసరం లేదు. కేసీఆర్ చేసింది 10 సంవత్సరాలలో దాన్ని నిలబడితే చాలు. కేసీఆర్ ప్రపంచానికి పరిచయం చేసే తెలంగాణని ఈయన హతపాతాలని తీసుకెళ్ళి ఇట్లాంటి ఇప్పుడు ఆయన చెప్పుకుంటాడు ఉన్న నాయకుల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి 180 నా మీదే ఉన్నాయి అన్న టైప్లో చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ పేరుకు తగ్గట్టు నిరూపించుకుంటున్నాడు. దొంగ తాళాలు ఇస్తే ఏమవుతుందండి? తెలంగాణ ప్రజలకి చేతులెక్కి కాళ్ళు పట్టుకొని విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే దొంగ లంగల్ని కాదు, ప్రజలని కడుపులో పెట్టుకొని కరోనా టైంలో కూడా ఇంట్లో కూర్చొని మీరు బువ్వ పెట్టింది చూడండి, అలాంటి నాయకులను ఎన్నుకోండి దయచేసి. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక నక్క జిత్తులు నాటకాలు. ఇప్పుడు నల్గొండలో ఏమైందండి? తీసుకెళ్ళి టాయిలెట్ తాగిపించారు. అందరం చూస్తున్నాం. ఎంత దరిద్రంగా అనిపిస్తుంది అని అంటే ఇట్లా వస్తుంది ఉక్రోషము. మేము మాట్లాడితేనేమో మా మీద కేసులు, మా మీద అవి, మా మీద ఇవి, మీరు మాట్లాడొద్దు ఇంకోటో వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి, కేసులు పెట్టి కాదు కదా ఈ రోజు చేస్తే రేపు 2వ రోజు ఏదో మాటలు చెప్పడం కాదు. బరాబర్ బీఆర్ఎస్ కార్యకర్త అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కేసీఆర్
ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు ఎవడైనా బరాబర్ చెప్తున్నాం బరిలో దిగామంటే జై తెలంగాణ.